మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు. రఘురామకృష్ణరాజు కంప్లైంట్ ఇచ్చారు నెల క్రితం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా ముగ్గురు పోలీస్ అధికారుల మీద, ఒక డాక్టర్ గారి మీద ఈరోజు క్రైమ్ రిజిస్టర్ అయినట్టుగా మీడియాలో చూడటం జరిగింది. ఇది చాలా విచిత్రమైన కేసుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అభియోగం ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అభియోగం ఏంటంటే, ఆయన ఒక కేసులో అరెస్ట్ అయితే పోలీస్ కస్టడీలో పెట్టుకుని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయన అభియోగం ఏమిటంటే, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు నన్ను హింసించారని, చంపడానికి ప్రయత్నం చేశారని. ఆ తర్వాత ఇమీడియట్గా 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచినప్పుడు అక్కడ ఆయన చెప్పాడు, నన్ను ఇక్కడ కొట్టారండి అని. ఏమంటే పరీక్షలకు పంపించారు, పరీక్ష సర్టిఫికెట్ వచ్చింది. అది కాదని చెప్పేసి మిలిటరీ హాస్పిటల్కి పంపించమన్నాడు. అక్కడికి పంపించారు, అక్కడ సర్టిఫికెట్ వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, హైకోర్టులో వేశాడు, హైకోర్టులో డిస్మిస్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టులో డిస్మిస్ చేశారు. ఎప్పుడైతే హింస జరిగిందనేటువంటి భావన ఉంటుందో రాజ్యాంగం ప్రకారం ఇమీడియట్గా ఆ మ్యాజిస్ట్రేట్కి చెప్తే ఆ మ్యాజిస్ట్రేట్ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈజ్ కరెక్ట్, ఫాల్స్ అయితే చేయరు. కాబట్టి దీన్ని 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2021లో జరిగినటువంటి సంఘటనని ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు కలిసి ఈ విధంగా కుట్ర చేసి ఏదో భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్ కేసెస్. ఏదో సామెత చెప్తారు, పెళ్ళి అయిపోయిన తర్వాత బాజాలు వాయించినట్టుగా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడ వీగిపోయినటువంటి కేసుని మళ్ళా ఇక్కడ వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టు, దాన్ని మళ్ళీ రిజిస్టర్ చేసినట్టు, దాని మీద ఏదో చేస్తున్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్టు, అదేమో రిజిస్టర్ చేసినట్టు, దాని మీద యాక్షన్ తీసుకోబోతున్నట్టు చెబుతూ దిస్ ఆర్ ఆల్ ఫాల్స్. ఇవి చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి అంశాలు. సరే, మేము పెద్ద ఆశ్చర్యపడేటువంటి అంశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఎప్పుడైతే మేము గెలవలేదో ఆ రోజున ఆయన చెప్పాడు, ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చర్యలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే మరొకరి మీద మా బొట్టోళ్ళ మీద కేసులు పెట్టి ఏదో మమ్మల్ని బెదిరించాలనో హింసించాలనో ప్రయత్నం చేస్తే భయపడి పారిపోయేటటువంటి వ్యక్తులం కాదు, రాజకీయంగా ఎదుర్కొంటాం. దిస్ ఈజ్ ఎ ఫాల్స్ కేస్. ఈ ఫాల్స్ కేసుని అధికారం ఉందని, అధికారంతో ఏదైనా చెయ్యవచ్చుననే ఉద్దేశంతో పోలీసుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ఫాల్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ ఫాల్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినంత మాత్రాన ఏమీ కాదు. చట్టంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా వెళ్తారు. ఖచ్చితంగా ఎప్పుడైతే పోలీస్ కస్టడీలో హింస జరిగిందని భావిస్తారో ఇమీడియట్గా మ్యాజిస్ట్రేట్కి చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ విల్ టేక్ ఎన్ యాక్షన్. అవన్నీ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ మన మొదలుకు వచ్చింది. ప్రభుత్వం వస్తే ఇక ఫాల్స్ కేసెస్ అన్నీ కూడా కరెక్ట్ కేసులు అయిపోతాయా? దీన్ని ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు బహుశా రెడ్ బుక్లో ఇది ఒక భాగం అయి ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించడం మీ వల్ల అవుతుందా అనేది ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఇది అప్రజాస్వామికమైంది, కక్ష సాధింపు చర్యతో కూడుకున్నది. దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటాం, బ్రహ్మాండంగా ఎదుర్కొంటాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు.